నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, జిహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్స్ ఉంటే అందరు కార్పొరేటర్లు ఒకెత్తు, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోయే కార్పొరేటర్ ఒకెత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అట్లుంటది మేడం గారు మాట్లాడితే. ఆమె ఎవరో కాదు, మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత మేడం ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మేడం నమస్తే. హాయ్ అండి, నమస్తే మధు గారు. బాగున్నారా మేడం? బాగున్నానండి. ఎట్లుంది 18 నెలల కాంగ్రెస్ పాలన? 18 నెలలు కాదు, 20 నెలలు. 20 నెలలు. 20 నెలల పరిపాలనలో కేటీఆర్ మీద కేవలం కేసీఆర్ మీద పగబట్టనికే సీఎం అయిండు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీకి ఒక 50 సార్లు పోయిండు, 0. 6 గ్యారెంటీలు 0. ఇప్పుడు తులం బంగారం 0. అన్ని 0ని, ఏవి లేవు. దగ్గర మేము ఏవి అడిగినా కానీ ఏంటంటే 0, అందులో ఏం లేవు. ఇప్పుడు జస్ట్ ఒక 10 డేస్ నుంచి 5 డేస్ నుంచి రేషన్ కార్డ్స్ అనేటివి వచ్చినాయి. మేము 6 లక్షల రేషన్ కార్డ్స్ ఇచ్చినాం కానీ ఎంత షోఅప్ చేయలేదు మేము. ఇప్పుడు ఇన్ఛార్జ్ పున్నాల సార్కి ఇచ్చేసి వచ్చి పున్నాల సార్ ఇస్తున్నారు. మేము రేషన్ కార్డ్సే కాదు, దగ్గర ఎన్ని స్కీమ్స్ ఇచ్చినామో మా మినిస్టర్లే కానీ మా సీఎం సారే కానీ ఎవ్వరు కానీ ఇంత షోఅప్ చేయలేదు. ఈరోజు మా గవర్నమెంట్ తరఫు నుంచి కార్డ్స్ రేషన్ కార్డు ఇస్తున్నారనే ఇంత ఇది చేస్తున్నారంటే ఆ రేషన్ కార్డు మీద కూడా కొన్ని పెట్టిరు. అవి ఏందో ఇక ముందు ప్రజలు చెప్తారు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 20 నెలల తులం బంగారం లేదు రేవంత్ రెడ్డి గారికి. మా కేసీఆర్ సార్ మీద గ్యారంటీలు అడిగినందుకు కేసులు పెడుతున్నాడు, కేటీఆర్ మీద పెడుతున్నాడు. కేటీఆర్ 4 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఒక మినిస్టర్ అయ్యి ఉన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా వచ్చి సీఎం అయ్యి ఉండి మీరే ఇంత మాట్లాడుతుంటే మా కేటీఆర్ గారికి ఎట్లుండాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ లేదు, ఏం మాట్లాడాలనో ప్రజల మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మీద వదిలేసేయండి, బీఆర్ఎస్ కార్యకర్తల మీద కానీ మా ఫ్యామిలీ మీద వదిలేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన గ్యారంటీలు ఏమి ఉన్నాయో అవే మాట్లాడాలా. ఆ గ్యారంటీస్ ఏంది? మహిళలకు 2500 అన్నారు, లేవు, 0. తులం బంగారం 0. ఇప్పుడు వచ్చే డబుల్ బెడ్రూమ్లు కనీసం ఒక పునాది కూడా నెవ్వని ఇటుక పెళ్ళ పెట్టని ఈ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, అవి కూడా 0. అవి కూడా ఇస్తలేరు. లోపల కార్యకర్త ఫ్యామిలీలకు ఇచ్చుకుంటున్నారని తెలిసింది. కనీసం మేము ఇచ్చిన దానికి కూడా వాళ్ళకు ఏదేదో బెదిరిస్తున్నారంట, దానికి కూడా 0. ఏంటంటే కేవలం మేము ఈరోజు కట్టించిన ఫ్లైఓవర్స్ మీదనే ఇనాగ్రేషన్స్ చేసుకుంటూ పోతుంటే ఈరోజు బడ్జెట్ లేదు, ఏం లేదు. కేసీఆర్ సార్ ఏం పెట్టిపోలే, లంక బిందెలకు వచ్చినా నేను ఈడ వచ్చే వరకు మట్టి కుండలు ఉన్నాయంటే నీకు చేత కాకపోతే రిజన్ ఇచ్చేసి, అంతేగాని చేతగాని మాటలు మాట్లాడొద్దు. ఈరోజు సోషల్ మీడియాలో చూడండి, మొన్నటికి మొన్న నల్లబాలు అనే అన్నను కూడా అంత ఒక ఎస్సీ అయి ఉండి కూడా అంత దౌర్జన్యంగా అట్లా చేయడం చాలా తప్పు. ఎందుకంటే మేము ఈరోజు సోషల్ మీడియాలో రీసెంట్గా నా మీద 5 డేస్ బ్యాక్ ఒక కేసు పెట్టారు. జస్ట్ మేము భవన్లోకి మొన్న రీసెంట్గా స్టూడియో మీదకి వెళ్ళారు కదా మా వాళ్ళు, వెళ్ళినందుకు భవన్లోకి వస్తుంటే మీవి ఏవి రైట్స్ ఉన్నాయో అవి మా దగ్గరికి తీసుకొని రండి, నోటీసు మేము రైట్స్ ఇస్తాం, మేము లోపలికి పోనీకి ఇస్తామని అని చెప్పినాం. పోలీసు వాళ్ళని అడిగినందుకు మీకు ఏం నోటీస్ ఉందో తీసుకొని రండి అని అడిగినందుకు మా మీద కేసు. జస్ట్ మేము 6 గ్యారెంటీలు అడిగితే కేసు. ఇప్పుడు అయినది అంతా కేసు. మొత్తం ఎట్లుందంటే మమ్మల్ని అందరినీ తీసుకోవాలా, లోపల వేపియాలా. మేము ఏడికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే, మేమేం భయపడేది ఏం లేదు. ఈరోజు వరకు కూడా మాకు ఈరోజు మేము 6 లక్షల రేషన్ కార్డ్స్ ఇస్తున్నామన్నారు. అదే రేషన్ కార్డ్స్ మేము ఇస్తే ఇదే పొంగిలేటి మా మీద కేసులు పెట్టిండు. ఇదే ఇప్పుడు మీరు చూసుకోండి, అందులో మీరు చూసినట్టయితే ఆల్రెడీ ఉంటాయి, ప్రీ మీడియాలో ఉంటాయి. అవైతే పోవు కదా, ఇక్కడ పోవు కదా. ఈరోజు మేము మాట్లాడుతుంటే ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తుంటే వీళ్ళకు ఓర్వలేక ఇట్లా చేస్తున్నారంటారు. ప్రజల సొమ్ము అది, మీ ప్రభుత్వం ఉన్నది కేవలం శాంక్షన్ చేయనికి, అంతేగాని మీ ఇళ్ళకేంచి ఇస్తలేరు, అది ప్రజల పైసా అది. ఓకే, ఇప్పుడు ఇంతసేపు చెప్పిర్రు, అన్ని ఇవనియే చెప్పిర్రు, కానీ ఇచ్చినవి ఒక్కటనే చెప్తారేమో అని చెప్పేసి ఇంకా ఏమి ఇచ్చింది? ఎందుకు ఇలే? మహిళలకు ఫ్రీ బస్సు, 200 యూనిట్ల కరెంటు, 500 రూపాయలకే గ్యాసు, రుణమాఫీ, ఇందిరమ్మిన్లు, ఇవన్నీ చేసిరు కదా. ఓవర్ చేసిరని మా దగ్గర వచ్చి చూపిమనండి. సికింద్రాబాద్లో ఒక డిప్యూటీ మేయర్గా ఉండి మోతి శ్రీలత గారు మొన్న కౌన్సిల్ దాంట్లో ఏమన్నారు తెలుసా? మహిళలను కోటేశ్వరాలను చేస్తా అంటే ఫస్ట్ నువ్వు మహిళలను కాదు కోటేశ్వరాలను చేసాడు, సికింద్రాబాద్ మహిళలను చేయమనండి. ఆమెను ఫస్ట్ సికింద్రాబాద్ మహిళలు ఎంతమంది ఉన్నారో తీసుకొస్తాను, ఆమెను వాళ్ళని చేయమనండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మేము 500 గ్యాస్ ఎవరికి ఇచ్చారు, ఎవరికి వస్తున్నది, ఎవరికి డబ్బులు వస్తున్నాయి? ఎవరన్నా కనీసం సరే మేము సోషల్ మీడియాలో ఇంత చూపిస్తున్నాం కదా, ఎవరన్నా
మీడియా ముంగడికి వచ్చి మాకు పైసలు పడ్డాయి అని చెప్పిరా, మా కరెంటు బిల్లు 0 అని చూపిస్తున్నారా? ఎవరు చూపిస్తలేరు. అదంతా వేస్ట్. అది ఏందంటే నోటికొచ్చింది. ఇప్పుడు కేవలం సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి అని ఊర్లల్లో రైతు బంధు వేస్తున్నారు. అంతేగాని ఇంకా ఏమీ లేదు. రైతు బంధు ఇప్పుడు వేసినంత మాత్రాన ఏం కాదు. రైతులందరూ, ప్రజలందరూ ఆల్రెడీ ఆయన ప్రజాపాలన ఏందో చూసుకున్నారు. ఇవాళ దినం సీఎం క్యాంప్ ఆఫీసు ఉన్నప్పుడు కేసీఆర్ సార్ ఎట్లా ఉండే, ఈరోజు ఇవన్నీ అడ్డుకోవాలా, నేను ఇంట్లోనే కూర్చుంటా, ప్రజల గురించి తెలుసుకుంటా అన్నాడు. ఏనాడన్నా కూర్చొని ప్రజలకు సమస్యలు తెలుసుకున్నాడా? మరి అవన్నీ గేట్లు తీసేసిండు, అవన్నీ తీసేసిండు. అవన్నీ అని పిచ్చి పాలన ఆయన చేసేటి. అంతేగాని ఇంకా ఏం లేదు. కేవలం బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెట్టడానికి, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద టార్గెట్ చేయనికే వచ్చిండు. కానీ ఆయన రేవంత్ రెడ్డి ప్రజల సమస్యల గురించి రాలేడు. ఇప్పుడు అవన్నీ వదిలేసి కూడా ఇంతమంది మీరు ఇంతమంది మీడియా వాళ్ళు ఉన్నారండి. ఏ మీడియా వాళ్ళన్నా ఒక్కోలన్నా ఇంతగానం సీఎంని ఎవరన్నా తిట్లు తిడుతున్నారు. అసలు ఆయనకు సిగ్గు అనిపిస్తలేదేమో, మాకైతే సిగ్గుచేటు అనిపిస్తుంది. ఓకే, రాజకీయాల గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ టైం కార్పొరేటర్ అయ్యారు, ఎట్లుంది రాజకీయ జీవితం? అంటే ఫస్ట్ టైం కార్పొరేటర్ కాదండి. యాక్చువల్లీ నేను 22 ఇయర్స్ రాజకీయం నాది. నేను టీడీపీలో ఉండే. మేము చెప్పుకోవడం ఏం కాదు, టీడీపీలో ఉండే. ఆ టీడీపీలో సీనన్న ఉండే, శ్రీనివాస్ యాదవ్ ఉండే మాకు ఎమ్మెల్యేగా ఫస్ట్ అక్కడ. అయితే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నర్స్, స్టాఫ్ నర్స్, ఓకే, హీలింగ్ టచ్ హాస్పిటల్లో నర్స్ జాబ్ చేసిన. నేను జాబ్ చేస్తే మా హస్బెండ్కి గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ వచ్చింది రైల్వేలో. అప్రెంటిస్ చేసిండే, రైల్వేలో జాబ్ వస్తే మహారాష్ట్రకి వెళ్ళాడు. నైట్ షిఫ్ట్స్ పిల్లలు కష్టం అవుతుందని మేము జాబ్ బంద్ చేసినాం. అప్పుడు వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుండే కదా. ఇక అప్పుడు శ్రీనివాస యాదవ్ దగ్గర పోయినాం, సార్ దగ్గరికి. సీనన్న దగ్గర పోతే, అన్న మాకు ఇట్లా వాటర్ ప్రాబ్లం ఉందని మేము గట్టిగా వాయిస్ చేంజ్ చేసినందుకు, నీ వాయిస్ బాగుందమ్మా, పొలిటికల్లోకి రా అని అన్నారు. సరే అని రాజకీయమే కదా అని తిరిగినాం చేసినాం. మళ్ళీ మాకు సీనన్న సనత్ నగర్కి వెళ్ళిపోయిండు, పద్మరావున్న ఇటు వచ్చిండే. ఇక నేను టీడీపీలోనే ఉండే. ఇక మాకు టీడీపీ మొత్తం ఇక్కడ లేకుండా పోయింది కాబట్టి మేము బీఆర్ఎస్లోకి వచ్చినాం. పద్మరావున్న చేసే మంచి పనులు, ప్రజలకు ఇచ్చే ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ఏంటంటే ఇప్పటి కూడా గెలిచి అన్న ఒక్కసారి కూడా మినిస్టర్ ఎక్కడనో పోయి జూబ్లీహిల్స్లో, బంజారాహిల్స్లో లేడు. అన్న అదే అక్కడనే ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటి కూడా అదే సికింద్రాబాద్, అదే మోండా మార్కెట్లోనే ఉన్నాడు. కాబట్టి మాకు పద్మరావు అన్నది నేర్పించేది ఒకటే. మాకు ఫస్ట్ టైం టికెట్ వస్తుండే. అప్పుడు ఇక కొంచెం స్టీవెన్సన్ సార్ చెప్పినందుకు ఆమెకి ఇచ్చింది అన్నట్టు కార్పొరేటర్కి. అప్పుడు కూడా నాదే ఉండే. ఇప్పుడు సెకండ్ టైం అవుతుండే. ఇక ఎట్లయితే ఏముంది, దేవుని దయ వల్ల మనం ఓర్చుకుంటే ఏదన్నా అవుతుందని అట్లనే పని చేసుకుంటూ పోయినాం. లాక్డౌన్లో అన్నిట్లో కష్టపడ్డా కాబట్టి ఈరోజు మళ్ళీ టికెట్ ఇచ్చిన పద్మరావు గారు గెలిపించుకున్నారు. ఏంటంటే అందుబాటులో ఉన్నాము. ఒకటే మాకు నేర్పించింది పద్మరావు సార్, ఎప్పుడైతే ప్రజలు మనకు ఓటేసి గెలిపిస్తారో వాళ్ళ ప్రజల మధ్యలోనే ఉండాలి. వాళ్ళు అడిగేటి చిన్న చిన్న సమస్యలు వాళ్ళు చెప్పినవి కూడా మనం చేయకపోతే మనం కార్పొరేటర్ అయ్యేందుకు అని అన్నారు. మాకు అవే నేర్పించారు, మేము అట్లనే ఉంటాం. ఓకే, అంటే ఎట్లుంది లైఫ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎట్లుంది అంటున్నారు? రాజకీయాల్లోకి వస్తే కొంచెం ఫ్యామిలీలో తిట్టుకుంటున్నారు. ఎందుకు తిట్టుకుంటున్నారు అంటే, ఇప్పుడు నువ్వు రాజకీయంలో పోయినావు, మా ఇంటికి రావు, దేనికి రావు, ముందు ప్రతి టైమింగ్ ఉండదు, ఫంక్షన్ కానీ దేనికి కానీ వస్తుండే, ఇప్పుడు దేనికి వస్తలేదు. అంత నాకెందుకు, మా పాపనే చాలు, కనీసం ఇంటికి వస్తే కూడా నువ్వు ఉండవు, నేను రాను అని అంటారు. మా పాప ఒక పాప, ఒక బాబు ఉన్నాడు. బాబు కరెంట్ షాట్లో చనిపోయాడు. పాప వచ్చేసి మ్యారేజ్ చేసిన, బీకామ్ చేసింది. అంటే మీ కుటుంబ సభ్యులు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు? మా కుటుంబ సభ్యులు నాకు హెల్ప్ కూడా చేస్తారు. ఏంటంటే కనీసం ఇచ్చే టైం ఎప్పుడన్నా ఏమన్నా ఫంక్షన్ కన్నా ఇవ్వరని కొంచెం కోపడతారు అంతే. ఇక అది వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోరు. కానీ మాకున్నది ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా చూడండి, నిన్న వర్షం లేదేం లేదు. డే ఆఫ్టర్ ఇది మొన్న సండే, మీకు థర్స్డే రోజు వర్షం లేదేం లేదు. వెనస్డే నైట్ ఒక్క చుక్క వర్షం లేదు. ఆ రోజు ఏమైందంటే నాలలో ఒక మనిషి పడిపోతే మొన్న తీసినాం చేసినాం. ఇట్లా మాకు ఇవే టెన్షన్స్. సడన్గా ఏమైనా అయిందనుకో, ఇప్పుడు గవర్నమెంట్ని అన్నారండి, ఎమ్మెల్యేని కార్పొరేటర్ని అంటారు, అంతేగాని గవర్నమెంట్ అని అన్నారు కదా. మరి ఇప్పుడు గవర్నమెంట్ మాది అన్నప్పుడు అవే కార్యకర్తలు, అవే మినిస్టర్లు వచ్చి చేయాలి కదా. వాళ్ళకి ఏమన్నా, వాళ్ళు మా గవర్నమెంట్ అని చెప్పుకునే బదులు ప్రజలు కూడా ఏమన్నా వచ్చి చేయాలి కదా. అరే అక్కడ అయ్యిందంట, సికింద్రాబాద్లో రేషన్ కార్డులు ఇస్తురంట, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తురంట, ఇవిట్ల కాడికి ఉరుకొచ్చుడే కాకుండా కాంగ్రెస్ నాయకులు ఏదన్నా చెయ్యాలి కదా. మెట్టుగుల్ల ప్రధానంగా మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? సమస్యలు చాలా ఉండేనండి మాకు. అంటే ప్రధానంగా ఈ మేజర్ ఇష్యూస్ ఒక 2-3 మేజర్ ఇష్యూస్ వచ్చేసి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతబాయి ఉంటుండేనండి. అక్కడ పొల్యూషన్ వాటర్ చాలా, మొత్తం ఒక 20-25 ఏళ్ళ నుంచి అసలు డ్రైనేజ్ పైపులు కానీ వాటర్ పైప్స్ చాలా ఇబ్బంది ఉండేవాళ్ళు.
ఎట్లా అంటే వాళ్ళు చెప్పలేనంత ప్రాబ్లం. అయితే అప్పుడు మా ప్రభుత్వం అండి. కానీ మా ప్రభుత్వంలో ఇమీడియేట్‌లీ అది పొల్యూషన్ వాటర్ రాంగానే చేపిచ్చేసినాము. మొత్తం అంతా రోడ్స్ ఏపిచ్చినాము. అంతా అయిపోయింది. ఏందంటే ఇప్పటికి గూడా మేము మా దగ్గర స్లమ్ అంటే మెట్టిగూడ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ 70% రైల్వే ఉంటది. 60% స్లమ్ ఉంటది. ఒక 5% అటు ఇటు కొంచెం కాలనీ ఉంటది. అంటే మీరు ఏమన్నా పరిష్కారాలు ఏం చేసిర్రు? మీ కార్పొరేటర్ అయిన తర్వాత మీరు మేజర్‌గా ప్రజలకు ఏం చేసిర్రు? ప్రజలకు 24/7 ఎప్పుడు వాళ్ళ అందుబాటులోనే ఉంటుండే. వాళ్ళ సమస్య ఇప్పుడు ఎగ్జాంపుల్ మా దగ్గర దూద్ భయ్ అని ఉందండి. మొన్న గ్యాస్ బెస్ట్ అయింది. గ్యాస్ బెస్ట్ అయితే ఏమైంది రీసెంట్‌గా మా ప్రభుత్వం ఉన్నప్పుడు స్పాట్‌ల ఎల్ఓసి ఇచ్చినాం. కేసీఆర్ సార్ ఢిల్లీకి పోయో ఎక్కడ పోయో తెలీదు. కేవలం ఇదే సీఎం క్యాంప్ ఆఫీస్‌కెళ్ళి పద్మరావు సార్ ఇమ్మీడియేట్‌లీ మొత్తం 25 లాక్స్ తెచ్చి వాళ్ళని అడ్మిట్ చేసి గాంధీ నుంచి యశోదకి అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించినాడు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీకి పోయి వచ్చే వరకు మనిషి చచ్చిపోతాడు. ఇప్పుడు ప్రతిదీ ఈయనని ఏది అడిగినా ఢిల్లీకే పోతున్నాడు కానీ గాడిద గుడ్డు సున్నా తీసుకొని వస్తున్నాడు అంతే. మాకు ఇక్కడ ఈయనతోటి ఏం ఉపయోగం లేదు. మేము చేసినది అదొకటి చాలా బెనిఫిట్. ఎందుకంటే అక్కడ ప్రజలు ఏమైపోయిందంటే ఆ సౌండ్ వచ్చే వరకు చాలా భయపడ్డారు. ఆ రక్తం మడుగులలా అవిట్లలా మేము చూసి అయితే చాలా ఇదైపోయింది. ఆ రోజు 2-3 డేస్ మాకు నిద్ర పట్టలేదు. కానీ ఒక 3 మెంబర్స్ చనిపోయారు. వాళ్ళకు కూడా 5 లాక్స్ ఇచ్చినాము. వాళ్ళకు కూడా ఇంకేమైనా చూసామన్నాము. అంత లోపల మా ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఒక 2-3కి డబుల్ బెడ్రూమ్స్ కూడా వచ్చినాయి వాళ్ళకు. కోవిడ్ టైంలో మీరు బాగా ప్రజలకు సేవ చేసినట్టున్నారుగా మేడం? కష్టపడటమే కాదండి. మాకంటే ఎక్కువ మా పద్మరావు సార్ కష్టపడ్డాడు. అంటే మేము ప్రజలలో తిరిగినాము. పద్మరావు సార్ దాదాపు ఎన్ని లక్షలంటే అంత రేషన్ ఇప్పుడు సార్ కూడా ఏం చేసిండంటే పద్మరావు సార్ ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు బియ్యం ఇయ్యలేడు. కార్డు ఎవరికైతే లేదో వాళ్ళకి ఇంటికి రేషన్ ఇచ్చినాము. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా కరోనా వచ్చిన టైంలో కూడా అదే బీజేపీ ప్రెసిడెంట్ చనిపోతే ప్రెసిడెంట్ అయ్యి ఒక 10 డేస్ కూడా కాలేదు. చనిపోయిండు కరోనా వచ్చి. చనిపోతే ఇక బస్తీ వాళ్ళు మనము ఎట్లా అంటే వాళ్ళ పాప బయట ఉండే ఏడ్స్తే కూడా నేను పెట్టుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బస్తీలో ఉన్నప్పుడు మనం అవన్నీ పెట్టుకోవద్దు. వెళ్ళినా సాగు చేయించినాం. ఎట్లా అంటే అట్లా గుంజుకపోతుంటే ఇదేంది కరోనా అనుకున్నాం తెలుసా ఒక్కొక్కటి ఆ టైంలో. అసలు నన్నైతే మస్తు మంది తిట్టిరు. నీకేమైనా పిచ్చి పట్టిందా నడువు అంటే కూడా నేను పట్టించుకోలేదు. అప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈరోజు టికెట్ ఇచ్చిరంటే కరోనా టైంలో కష్టపడ్డందుకే. అంత కష్టపడ్డా నేను. ఎవ్వరు ఏమన్నా కూడా కనీసం మాస్క్ కూడా పెట్టకపోతుండే. డీసీ కానీ మాకు నువ్వు ఇట్లా తిరిగినావు అనుకో లోపటేస్తామని అన్నారు. అయినా కానీ సరే మీరు ఏం చేసినా సరే నేను ప్రజల గురించే కష్టపడతానని వాళ్ళెంబడే సహకరించినాం. కానీ 24 అవర్స్ నైట్ ఫోన్ చేసినా కూడా ఏమైనా సమస్య ఉందన్నా కూడా లేచి వెళ్ళిపోతూనే ఉంటారంట కదా? వెళ్ళిపోవాలి కదండి. మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలంటే మనం చేసుకోవాలి కదా. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ నాకు చూసుకుందాము. కరెంట్ మా బాబు వేరేళ్ళకి హెల్ప్ చేయడానికి పోయి కరెంట్ షాట్లో మా బాబు చనిపోయాడు. అట్లాంటి బాధ నా వల్ల ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు పడొద్దు అని నేను ఏ టైంలోనన్నా వెళ్ళిపోతా. మా బ్రదర్ అయితే ఒకసారి వర్షం పడుతుంటే కరెంటు వైర్లు తెగిపోయినాయి. తిట్టిండు వద్దు అన్నాడు. లేదు నేను ఎవ్వరికి చెప్పినా నేను ఒప్పుకోనని నేను ఇమీడియట్లీ మా పెద్ద అన్నయ్య ఉంటాడు. ఆయన వద్దంటే కూడా మళ్ళీ ఆయన నేను పోతుంటే చూసి వచ్చి ఆయన నాకు కోట్ ఇచ్చేసి వచ్చి కూడా వెళ్ళు అని అన్నాడు. సరే చూసుకున్నాను. ఎందుకంటే ఈరోజు కార్పొరేటర్గా ఉన్నన్ని రోజులన్నా కనీసం ప్రజలకు సేవ చేసుకుంటూ ఉందామని నా ఆశ. ఓకే. కానీ ఈ సేవ ముసుగులోనే బాగా డబ్బు సంపాదించినట్టుగా మీరు మా ఇల్లు చూస్తే అసలు అనుకోలేరు. మీరు మా ఇల్లు చూడండి. చూసినప్పుడు ఇప్పుడు అందరూ చూపెట్టుకోవడానికి చాలా అంటే ఒకటి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నది కరెక్టే. రాజకీయంలో ఉన్నప్పుడు ఎవరైనా సంపాదిస్తారు. కానీ ఏ ఒక మీడియా వాళ్ళైనా సరే నేను ఒక్కదాన్ని మాత్రం సంపాదించుకోలేదు. ఎందుకంటే మా దగ్గర సంపాదించుకోనికి కాదండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రి పగలు పోతున్నా అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు రీల్స్ చేస్తారు, షోక్ టాప్ చేస్తారు. మేము అవి చెయ్యం. జెన్యూన్ ఉంటాయి మావి. టైమింగ్తో సహా పెడతాం మేము. అట్లాంటి వీడియోస్ పెడతాం మేము. అక్కడనే పని అయిపోయేదాకా వర్కర్స్ కానీ అఫీషియల్స్ కానీ అందరూ 3 అవర్స్ ఉండని 5 అవర్స్ ఉండని కంపల్సరీ పని చేపిస్తాం. షోక్ టాప్ చేసేటోళ్ళు ఏముంటారంటే సంపాదించుకునేటోళ్ళు మేము తర్వాత చూసుకుంటాంలే అన్నట్టు వెళ్ళిపోతాం. మాకు అట్లా కాదు. బిల్డింగ్ కట్టే వాళ్ళు కాంచి వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోతారంట మీకు. మా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లమ్ కదా ఇక్కడ నడుస్తాయి అవన్నీ మా దగ్గర లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సికింద్రాబాద్ అంటేనే చెప్తున్నా కదండి ఒక స్లమ్. పద్మరావు సార్కి మొత్తం స్లమ్మే.
జస్ట్ తార్నాక నుంచి కొంచెం కాలనీస్ ఉంటాయి, అది కొంచెం మాకు వస్తుంది, కొంచెం ఉప్పలకు పోతుంది. కార్పొరేటర్ కాకముందు ఆస్తులేని, కార్పొరేటర్ అయిన తర్వాత ఆస్తులు. మాకు ఏం ఆస్తులు లేవండి. నాకు ఒకటి ఊర్లో మాకు పొలాలు అవి ఉన్నాయి, మాకు అదే ఆస్తి, అంతేగాని ఇంకా ఏం ఆస్తి ఇక్కడైతే ఉన్న. ఇప్పుడు కూడా నేను ఉండేది బొందలగడ పక్కకే. అక్కడ ఎందుకు ఉంటున్నాం అంటే నేను ఇక్కడనే పుట్టి పెరిగిన, ఇక్కడనే ఉంటా అన్న. మా ఇంట్లో ఎల్లమ్మ వచ్చింది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అది ఏదో ఇక్కడ ఉన్నది కదా టెంపుల్, బొందలగడ పక్కకు మన ఉప్పు కూడా కాబట్టి మాకు దేవుడు అక్కడ గుడి ఇలాగ వచ్చింది కాబట్టి మేము ఆ ఇంట్లోకి చెల్లలేము. ఎందుకంటే మేము అక్కడనే ఉంటాము, అదే స్లమ్లో ఉంటాము, అక్కడనే ఉంటాము. ఎందుకంటే ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు వాళ్ళు మనకు అడిగేది ఆ 2-3 సమస్యలన్నా మనం తీర్చకపోతే అది వేస్ట్. ఏదో అపార్ట్మెంట్లలో బిల్డింగ్లలో పోయి ఉంటే వాళ్ళని రానియ్యరు. కాబట్టి అదే ఇంట్లో ఉంటున్నా, నేను అక్కడనే ఉంటున్నా. మీరు మా ఇల్లు చూసినట్టంటే కూడా ఇవన్నీ కూడా మీరు మాట్లాడరులే, కానీ నా గురించి కావాల్సి తెలుసుకోండి. నేనైతే ఏం డబ్బులు సంపాదించలేదు. ఇప్పుడు కూడా నేను వాళ్ళు ఏమంటారంటే నీకు డబ్బు లేదు, ఏం లేదు, ఎందుకు ఇంత పొగరు అంటారు. పొగరు కాదు నాకు ఇది. నాకు ప్రజలకు నేను చేసే ప్రాబ్లమ్స్, ఇప్పుడు అఫీషియల్స్ కూడా తిట్టుకుంటారు నన్ను. ఏంది మాకు జోనల్ కమిషన్ అందరు తిట్టుకుంటారు నన్ను. ఏంది మీ ఇంత ఖచ్చితంగా మన అవును, నేను అడిగేది నా ఇంటి గురించి కాదు, ప్రజల గురించి అడుగుతున్నా. రోడ్స్ కానీ ఏవైనా కానీ, అంతేగాని నా ఇంటి గురించి అయితే ఏం చేసుకుంటలేను కదా. ఓకే. ఏదో మీటింగ్ ఏదో కౌన్సిల్ మీటింగ్ ఏదో సంథింగ్ మేయర్ గారు మిమ్మల్ని పేరు పెట్టి మరి షటాప్ అని చెప్పేసి తిట్టిరు. ఎందుకు మేడం? షటప్ కూర్చోండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమవుతుందంటే మైక్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వీడియో చూపిస్తున్నారు, ప్లస్ వాళ్ళే డప్పు కొట్టుకుంటున్నారు. మరి మేము దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. మేము దానికి ఆన్సర్ ఇవ్వంటే షటప్ మీరు కూర్చోండి. షటప్ ఒక దళిత కార్పొరేటర్ని అయ్యుండి ఈరోజు షటప్ అంటున్నావు అని నేను అన్నా. షటప్ అనే అవసరం ఏముంది? ఈరోజు మా కండ వేసుకొని గెలిచి ఆమె మేయర్ అయింది. అంతేగాని ఈరోజు మా కండవ నుంచి తీసేసినంత మాత్రం నువ్వు షటప్ అంటే మాకేం కాదు. నువ్వు జాగ్రత్త, నువ్వు అంత షటప్ ఇవన్నీ మాట్లాడే మాటలు ఉంటే మీ కాంగ్రెస్ కండ వేసుకొని గెలిచి ఆ సీట్లో కూర్చొని మాట్లాడు అని చెప్పినాం. అంటే మీకు ఏమన్నా నిధులు కానీ మంచిగా సపోర్ట్ చేస్తుంది? చెయ్యదు ఆమె అసలు ఏమీ లేదు. ఇప్పుడు సెకండ్ విడత అంటే, థర్డ్ విడత అంటే, ఫస్ట్ విడత ఇప్పుడు నిన్న ఎగ్జాంపుల్ అండి, నిన్న జోనల్ కమిషన్ దగ్గర పోతే లేవమ్మా డబ్బులు అని అంటున్నాడు. ఆఫ్టర్ ఇప్పుడు నాలా కొలాప్స్ అయిందండి. నాలా కూడా కట్టకపోతే ఇళ్ళకి వాటర్ వస్తుంది. ఆ నాలా కట్టని పరిస్థితిలో ఉంది గవర్నమెంట్. అంటే ఎంత సిగ్గుచేటు. అంటే నీకు ఢిల్లీకి 10 సార్లు ఓనికి రానికి అవుతుంది, అన్నిటికీ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే ఫ్లైవర్స్ డిజైన్స్ చేస్తున్నారు, చూస్తున్నారేమో. దానికి అన్ని లక్షలు ఎందుకండి? అవసరమా? పనికిరాని అన్నీ చేసేసే బదులు పనికి వచ్చేటి మనుషులకు పనికి వచ్చేటి చేస్తే బాగుంటుంది కదా. చెప్తున్నా కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డిప్టీ మేయరే కానీ ఈరోజు కేసీఆర్ సార్ ఎవరెవరికైతే పెద్ద పెద్ద పదవులు ఇచ్చిర్రో సంపాదించుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళందరూ పోయిర్రు అన్నకు. ఏంటంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికే పోయిర్రు కేవలం, అంతేగాని ఇంకా ఏం లేదు. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలు ఇప్పుడు అందులో పోయిన వాళ్ళని అడగండి ఎంత సంపాదించిండ్రో వాళ్ళది బయటపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆస్తులు కాపాడుకోనికే పోయిన్ను అందులో. ఇప్పుడు మేము సంపాదించుకోలేము కాబట్టి మాకు డేర్గా ఉన్నాం. మేము ఇప్పుడే అక్కడనే ఉన్నాము, అదే మెట్టుగడలో ఉన్నాం, అదే ఇంట్లో ఉన్నాం. మా సికింద్రాబాద్లో ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా పద్మారావు సార్ అన్నకి ఇప్పటికీ మేము చాలా భయపడతాం. ఎందుకంటే మాకు ఒక తండ్రిలాగా ఏది ఉన్నా కానీ మా మంచి గురించి చెప్తాడు కాబట్టి మేము అన్ని అందుబాటులోనే చేసుకుంటాం. సునీత గారు అంటే బాగా మాట్లాడతారు, బాగా కొట్లాడతారు అని చెప్పేసి ఫైర్ బ్రాండ్ అంటారు ఒక రకంగా. మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు ఆహ్వానం రాలేదా మేడం? వచ్చిందండి, వచ్చింది. కానీ మాకు ఒకటి ఏంటంటే మా మమ్మీ కూడా పొలిటికల్ ఉండే, చాలా చిన్న మామూలుగా జస్ట్ అట్లా ఉండిపోయింది. మేము ఏంటంటే నేను కూడా టీడీపీలోనే ఉంటుండే, ఇప్పటికీ బీఆర్ఎస్కి రాకపోతుండే. మేము ఎందుకు వచ్చినామంటే అది మొత్తం ఇది లేదు ఇక్కడ కాబట్టి మేము బీఆర్ఎస్లోకి వచ్చినాం. ఇళ్ళకి వచ్చినాక ఇంత మంచి మనుషులను వదిలిపెట్టి పోవడానికి కనీసము ఇక వాళ్ళకు ఉండాలి, కానీ మేము పోదలుచుకోలేము. ఇప్పుడు కూడా మేము ఇదే బీఆర్ఎస్ పార్టీ, మాకు ఎప్పటికీ ఎట్లున్నా కానీ సరే ఇందులోనే ఉంటాం, ఒక ఫ్యామిలీ లాగా. ఇప్పుడు ఈరోజు మన ఫ్యామిలీలో మన భర్త ఉన్నారు, ఒక తాగుపోతాడో తిరుగుపోతాడో అనుకుని వదిలేసుకోలేం కదా. అట్లా చూసుకోవాలి మన పార్టీలను కూడా. అంతేగాని వదిలేసుకొని పోతుంటే నువ్వు పార్టీని వదిలేసుకొని పోయినావు, రేపు మీ ఫ్యామిలీని ఏం సంబంధించుకుంటారు? ఒక మంచి అవకాశం ఇస్తాం కాంగ్రెస్ పార్టీలకు రా అంటే వెళ్ళరా మేడం? వచ్చినాయండి, ఆఫర్స్ వచ్చినాయి, నాకైతే వచ్చినాయి. ఒక ఎస్సీ నుండి నీ టాకింగ్ లాంగ్వేజ్ చాలా పవర్గా ఉంది, రమ్మన్నారు, కానీ మేము వెళ్ళాము. మాకేందంటే మాకు ఒక పద్ధతి అనేది మా మమ్మీ డాడీ వాళ్ళు నేర్పించారు, అట్లనే ఉండాలని. కలిసిరా మేడం ఇప్పుడు కేసీఆర్ గారు?
కేసీఆర్ సార్ మేము కలుస్తాం, కేటీఆర్ అన్న కూడా కలుస్తాము. ఎందుకంటే ఆయన కూతుర్లనే కలవకుండా లెటర్లతో మాట్లాడుకుంటా అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే కూతురు ఏదో పర్సనల్గా లెటర్ పంపించింది, అంతేగాని పంపించినంత మాత్రాన దాన్ని ఇప్పుడు కేటీఆర్ అన్నకు చెల్ల కాకపోదు, అక్క ఈమెకు అన్న కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరైతే డైరెక్ట్ పేరు పెట్టి అయితే కేటీఆర్ అన్న అని అంటలేదు కదా, కేసీఆర్ సార్ అని అంటలేదు కదా, మా తండ్రి అని అంటుంది. ఏంటంటే ఈమె ఇప్పుడు కాదు, మే మన దాదాపు కొన్ని 25 ఇయర్స్ నుంచి ఉంది వాళ్ళకు, అంతేగాని ఇప్పుడు మనం ఏం అనలేం కదా. అంటే కవిత గారి ఎత్తుగడ ఏంటి? ఆమె కొత్త పార్టీ పెట్టబోతుందా లేకపోతే వేరే పార్టీలకు జాయిన్ అయిపోతుందా ఏంటి ఆమె ఎత్తుగడ? ఆల్రెడీ కవితకు అదే పార్టీ కదా, ఆ పార్టీలోనే ఉన్నది. ఆ పార్టీ నుంచి మన బీఆర్ఎస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కి వచ్చిందంటే పోయిందా? ఇప్పుడు మా బీఆర్ఎస్లోనే ఎంఎన్సీ ఇచ్చిండే కదా, ఎంఎన్సీ ఇచ్చిండ్రు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏందో ఇక కవితక్క చూసుకుంటుందిలే. కానీ ఏంటంటే అక్కడ దాకా మేము వెళ్ళలేము, వెళ్తే మాకు కూడా చెప్తుందేమో. కానీ ఇప్పటికైతే మేము చూసినట్టు మటుకైతే మొన్న కూడా మేము చూసుకున్నాము. మేము సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంత ఏం లేదు, ఏం గొడవలు లేవు, ఏం లేదు. ఏంటంటే ఆమె అప్పటి నుంచి అదే పార్టీలో ఉన్నది కాబట్టి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఏంటంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఎందుకంటే మేము ఈ పార్టీలో మిమ్మల్ని నమ్ముకొని వచ్చినాం కదా అక్క అన్నందుకు కవితక్క వాళ్ళతో ఉంటుంది. అంతేగాని వాళ్ళని మోసం చేసుడు, ఏదో అన్నని మోసం చేసుడు, ఏదో తండ్రిని మోసం చేసుడు అట్లా ఏం చేయలేదు కదా. ఓకే, ఇప్పుడు లోకల్ అంటే సర్పంచ్ ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని, ఈ అంశాన్ని? అవును, అక్క కొట్లాడుతుంది, ఇటు కేటీఆర్ అన్న కొట్లాడుతున్నారు కాబట్టి కంపల్సరీ బీసీలకు చేస్తున్నారు. కవిత గారు కొట్లాడితే రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% ప్రకటించిందంటారా? అంతే కదా మరి, అంతే కదా. ఈరోజు మేము కవితక్కనే కాకుండా కేటీఆర్ అన్న మేము కూడా కొట్లాడుతున్నాం, ప్రతి ఒక్కరం కొట్లాడుతున్నాము, బీసీల గురించి కొట్లాడుతున్నాం. మేము ఒక ఎస్సీని కాబట్టి బీసీ నాకు ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండొద్దు, నేను అన్ని దాంట్లోకి పోవాలా. మేము కూడా బీసీ దాంట్లోకి పోతాం, అన్నిట్లలో పోతాం. మేము ఈరోజు కొట్లాడుతున్నాం కాబట్టి బీసీలకు ఎక్కువ ఇచ్చిండు. ఇంకా అది కాకుండా ఇప్పుడు మహిళలకు కూడా ఎక్కువ ఇవ్వాలా. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ మహిళలే వస్తున్నారు, మహిళలే మాట్లాడుతున్నారు, ఎక్కడ పోయినా మహిళలే చేస్తున్నారు కాబట్టి మహిళలకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలని కూడా మేము ఒక లెటర్ ఇచ్చినాము. ఎట్లుంటుంది పద్మారావు గారితో మీ బాండింగ్? మాది నేను అన్న ఇక నన్ను అంటే నేను కొంచెం ఇదిగా మాట్లాడతాను, దయ్యం అంటాడు నన్ను అట్లా పిలుస్తాడు. ఏం దయ్యం ఏంటి విశేషాలు అని అంటాడు అట్లా. ఓకే, అంటే నేను ఫ్రీగా చెప్పేస్తున్నా ఫ్రాంక్గా. ఒక మహిళగా ఎప్పుడన్నా మీకు ఈ రాజకీయాలకు ఊకనన్ను వచ్చిందా అని అనిపించింది? అస్సలు అనిపించలే, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ప్రజలకి హెల్ప్ చేయడం చాలా నాకు అప్పటి నుంచి సోషల్ సర్వీస్లోనే ఉంటుండే నేను. కాబట్టి మేము ఈ మన గాంధీ దగ్గర ఇక్కడ అక్కడ మేము ఫుడ్ వండుకొని పోయి చేయడము, ఆ వీడియోస్ కూడా మీరు యూట్యూబ్లలో చూడండి ఉంటాయి. మేము అప్పటి నుంచి అయినా కానీ ఒక పదవి లేకుండా ఏం లేకుండా అట్లనే ఉన్నాము, అట్లనే చేస్తున్నాం కాబట్టి నాకు అదొక హ్యాపీనెస్ ప్రజల మధ్యలో ఉంటాయి. అంటే మీకు కొన్ని వీడియోస్ చూస్తే నాకు ఒకసారి ఇట్లా సీతక్క అన్నట్టు అట్లా అనిపించింది. ఎందుకంటే ఎక్కడ అంగు ఆర్భాటాలు లేకుండా చాలా న్యాచురల్గా ఏ పని చేసినా చాలా న్యాచురల్గా అది హార్డ్ వర్క్ చేయడం చాలా నచ్చింది. అది అంటే ఇంకోటి అండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకోవాలా, నేను కార్లలో తిరిగానండి. అంటే బయట ఎక్కడన్నా మీటింగ్స్కి అయితేనే కార్లో, ఇప్పుడు కార్పొరేటర్ అయినప్పటి నుంచి కార్లో పోతున్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 వీలర్ మీద వెళ్ళిపోతా, నేను సింగిల్గా వెళ్ళిపోతా. పద్మరావుని ఒకసారి ఏమైంది, మా పిల్లలకు వాళ్ళ మమ్మీ చాలా సీరియస్ ఉంది ఎక్కడ కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్లో. అయితే అక్కడ నేను డ్రైవ్ చేసుకుంటా, 3 పిల్లలు నయంబడి. ఇక మా కొడుకు చచ్చిపోయిన పంచి ఆ పిల్లలు నాతోటే ఎక్కువ ఉంటారు అక్క అక్క అని. ఆ 3 పిల్లల్ని కూర్చోబెట్టుకొని 1:30 పోతున్నా. ఏం దయ్యం ఇంత రాత్రి పోతున్నావు, ఎక్కడ పోతున్నావు అని బెదిరించిండు. అది ప్రాబ్లం నాకు తెలుసు, వేరే వాళ్ళకి నాకు అనవసరం కదా, అంతే కదా. నేను అర్ధరాత్రి అయినా సరే ఎప్పుడైనా సరే సింగిల్గా ఒక బండి మీద వెళ్ళిపోతా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రెడిట్ అంతా మా హస్బెండ్ది. ఓకే, ఎందుకంటే ఇవాళ రేపు భర్తల నుంచి కార్పొరేటర్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ నాకు అట్లా కాదు. ఎందుకంటే నాకు వెనకాల సపోర్ట్ చేసిండు, ఇంట్లో కానీ ఏదైనా ఉంటే నేను చూసుకుంటలే నువ్వు వెళ్ళు అని సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్కి మా పాపకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ఏది ఉన్నా కానీ ఎక్కువ వర్క్ ఉన్నా కానీ మా పాప చూసుకుంటుంది, మా హస్బెండ్ చూసుకుంటారు అట్లా. ఎన్ని కేసులు ఉంటాయి మేడం మీరు? సార్ కేసులు ఎన్ని కేసులు ఉంటాయి నా మీదనా? కొట్లాడతారు కదా, నా మీద ఉన్నాయి ఒక 9 ఉన్నాయి. 9 కేసులు? 9 కేసులు ఉన్నాయి, రైల్వేలో 6 కేసులు ఉన్నాయి. మై గాడ్, ఇవన్నీ అటెండ్ అయితే తిరుగుతూనే ఉన్నారు. తిరుగుతామండి, నేనేం భయపడా. ఎందుకంటే మనం మేము ఎవరిని మటర్ చేయలేదు, ఏం చేయలేదు. ప్రజల గురించి వెళ్ళి ప్రజల సమస్యల గురించి మనం కేసులు అయినాయి. కానీ ఇప్పుడు లోకల్ సర్పంచ్ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంట్లో ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా?
అంటే ఏం లేదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టినాక రేవంత్ రెడ్డి కుప్పకూలిపోతాడు. చెప్తున్నా కదా. ఇప్పుడు వచ్చిన మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో లేదో తెలుసో తెలియదు, నాకు తెలియదు. నాకేంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన మీద సర్వే నడుస్తుంది. ఎట్లా ఏం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అని ఆల్రెడీ నడుస్తున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుప్పకూలిపోతాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇన్ని మాటలు ప్రజలు అంటుంటే కూడా ఆల్రెడీ 50% చచ్చిపోయాడు. ఇంకా 60%, ఇంకా 40% కూడా చచ్చిపోతే ఏదో 10% నేను సీఎంని అని బతుకుతాడు ఆయన. ఎందుకంటే అక్కడ పబ్లిక్ చూపించేస్తారు. అయితే ఎందుకు మేడం అంత పగబట్టిరు రేవంత్ రెడ్డి గారి మీద? ఏం చేస్తున్నారని సార్, ఎందుకు చేయట్లేదండి? ఏం చేస్తున్నారు? రుణమాఫీ చేసిండు, రైతు భరోసా ఇస్తున్నాడు. ఇప్పుడు అట్లాంటి మీ టీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. దళితులకు 3 ఎకరాల భూమి రాలే, డబుల్ బెడ్రూమ్ అందరికి ఇవ్వలేదు, దళితుని ముఖ్యమంత్రి. ఒక్క నిమిషం మీరు అడిగినదా? లేదు ఒక్క నిమిషం మేము ప్రతి ఒక్కటి అందుబాటులోకి ఇచ్చినాము. మేము చెప్పింది చేసినాం. ఇంకోటి మీరు డబుల్ బెడ్రూమ్ అంటున్నారు. మేము ఇచ్చేటప్పుడు ఇదే బీజేపీ వాళ్ళు ఓర్వకుండా ఇక మోడీ గారు ఎలక్షన్స్ కోడ్ పెట్టిండు. అంత ఇచ్చే మూమెంట్లో మేము అందరికి ఇస్తున్నాం. ఆల్రెడీ 3 రౌండ్స్ అయిపోయినాయి. మాది 3 రౌండ్స్ అయిపోయినాయి. ఇంకా 2-3 రౌండ్స్ అయితే మా ఇంకా అవి కూడా కంప్లీట్ అయిపోతుండే. కాబట్టి ఓర్వలేక మాకు ఓట్లు ఎక్కువ పడతాయని మోడీ గారు ఎలక్షన్ కోడ్ పెట్టేసిండు, ఎలక్షన్స్ పెట్టేసిండు. అంతేగాని మేము అవి మిగిలినవి కూడా మేము కలర్ వేసి మేము అన్నీ చేసి వీళ్ళకి ఇయ్యనికే కదా. ఆల్రెడీ వాళ్ళ మీద కూడా సర్వేస్ అయినాయి, అన్నైనాయి, వాళ్ళకు కూడా వచ్చేస్తుండే. కానీ ఎందుకు రాలేదు ఈరోజు? వాళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చింది, చేంజ్ చేసిరు. కనీసం మేము వచ్చినాక నన్న ఇవ్వలేదు కదా. అదే రేవంత్ రెడ్డి గారు అన్నీ రెడీ ఉన్నాయి. సరే పెయింట్ కొట్టుకుంటావా, నువ్వు 3 రంగులు వేసుకుంటావా, ఏం వేసుకుంటావో వేసుకో. మరి ఎందుకు ఇన్ని రోజులు అవుతుంది ఆ రంగులు మార్చడానికి? రంగులు మార్చి పబ్లిక్ ఇయ్యనికి 2 ఏళ్ళు అవుతుంది దాదాపు. ఓకే, సునీత గారి ఎజెండా ఏంటి, లక్ష్యం ఏంటి, ఏం కావాలని? నా ఎజెండా ఏం తెలుసా అండి? ఇప్పుడు నాకు ఇక్కడ ఎస్సీ మాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సికింద్రాబాద్లో 5 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. 5 కాన్స్టిట్యున్సీ, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ డివిజన్లు వచ్చేసి 5 ఉంటాయి. 5ట్లో ఒకటి అడ్డగుట్ట, మెట్టిగడ ఎస్సీ రిజర్వ్డ్. అయితే మా దాంట్లో ఇప్పుడు కొందరు కాంగ్రెస్లో ఈమె గట్టిగా మాట్లాడుతుందని బీసీ చేయాలని చూస్తున్నారు. రిజర్వ్డ్ బీసీ చేయాలి, ఇక్కడ ఈమెను పెట్టొద్దని చూస్తున్నారు. అట్లా ఏం పర్వాలేదు, అట్లయినా పర్లేదు. నేను నాకు ఏం లేకున్నా పర్లేదు, మళ్ళీ మా ప్రభుత్వం ఇచ్చినాక కానీ సరే నాకు ఏదైనా పోస్ట్ ఇస్తారు. ఆ టైంలోనైనా నేను కొట్లాడతా. నాకు పోస్ట్ ఉన్నా లేకున్నానే నేను కొట్లాడినా. నాకు కార్పొరేటర్ లేనంత మాత్రాన నేను కొట్లాడకుండా ఉండ కదా మా ప్రజల గురించి. అట్లే మా మెట్టు కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఏంటంటే మా మెట్టు కూడా ప్రజలు ప్రతి ఒక్కరు నాకు ఓటేసి గెలిపించారు ఈరోజు. ఎందుకంటే నేను చేసే లాక్డౌన్లో పని కానీ అందుబాటులో ఉండడం కానీ అది చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ. నా పాదాభివందనాలు వాళ్ళకు. ఓకే, చివరిగా మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు కానీ తెలంగాణ సమాజాన్ని కానీ ఏం చెప్పాలని? ఏం లేదండి, ఈ ఛానల్స్ ఇట్లా పెట్టినందుకు కూడా మాకు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రాబ్లమ్స్ అన్నీ ఎవరికన్నా మీడియా వాళ్ళకి చెప్దామంటే ఇంటర్నేషనల్ మీడియాస్ ఉంటాయి కదా, వాళ్ళు ఎవ్వరు మా తీసుకుంటలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఛానల్స్ పెట్టి మా బాధలు అన్నీ మీకు చెప్పేటట్టు చూసుకుంటారు కాబట్టి చాలా థ్యాంక్స్. బీఆర్కే మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.